ట్రూ. ఓకే. యాహ్! అయితే అంటే ఇప్పుడు ఒక వెబ్ సీరీస్ తీసినప్పుడో, లేదంటే ఒక షార్ట్ ఫిల్మ్ తీసినప్పుడు మీకుండే ఒక ఫ్రీడమ్ వేరు. హ్మ్. అంటే మీరు ఎంత అంటే అది జోక్ కేటగరైజ్ చేయకపోయినా, హుహు. ఎవరికి రీచ్ అవుతది, ఎవరికి రీచ్ అవ్వకూడదు. ఒకవేళ రీచ్ అయినా పెద్ద టెన్షన్ లేదు అన్నట్లుగా ఉంటుంది. బట్ సినిమాకొచ్చేటప్పటికి ఆ తీవ్రత అనేది తగ్గించాలి. హుహు. ఏదైతే ఇంటెన్సిటీ ఉందో, లేదు ఈ జోక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 'కలర్ ఫోటోలో' ఏదైతే మీ నాన్న రోజు నైట్ ఇంటికెళ్ళలేదేమోరా హుహుహుహు. అనే కైండ్ ఆఫ్ సీక్వెన్స్ ఏదైతే ఉందో, ఇట్ మైట్ నాట్ బీ యాక్సెప్టబుల్ ఫర్ ఆల్ ద సెట్ ఆఫ్ ఆడియన్స్. ఆల్ ద సెట్ ఆఫ్ ఆడియన్స్ కరెక్ట్. సో, అలాంటి కైండ్ ఆఫ్ ఫిల్టర్స్ అనేవి ఇప్పుడు మీకు 'మోగ్లీలో' ఇంకాస్త జాగ్రత్త తీసుకోవాల్సిన సందర్భం. ఎందుకంటే బికాజ్ ఈ కొంచెం బిగ్గర్ బ్రాండ్స్ ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి కాబట్టి అండ్ లార్జర్ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్‌కి అపీల్ చేయాల్సింది కూడా కరెక్ట్. ఉన్నప్పుడు. కరెక్ట్. సో, ఇక్కడ మీరు ఎంతవరకు దాన్ని కంట్రోల్ అండ్ ఇంటెన్సిటీని తగ్గించగలిగారు? తగ్గించడం అంటే నాకు జరిగిన బెస్ట్ థింగ్ నాకు తెలిసి ఎవరికీ లేని అదృష్టం నాకున్నది ఏంటి అని అంటే మిగతా డైరెక్టర్లు అలా టెంప్ట్ అవుతారేమో కానీ ఈ నాలో ఉన్న ఈ ఈ మురికి ఆలోచనలు ఏదైతే ఉన్నాయో అవన్నీ చాయ్ బిస్కెట్లో యూట్యూబ్లోనే తోస్తాను నేను. ఇంకెక్కడ నాకు ఆ, అంటే నిజం కొన్నిసార్లు నిజంగా కొన్నిసార్లు చీప్ పనులు చేయాలనిపిస్తుంది రాసేటప్పుడు ఈ శాతం పడి ఉంటుందిలే అని చెప్పేసి అని అదంతా ఆల్రెడీ తీసుకెళ్ళిపోయాను. ఓకే. కలర్ ఫోటోలో కూడా యాక్చువల్లీ సాయి రాజేష్ గారు అన్నారు ఇది కొంచెం క్యారెక్టర్ నుంచి ఏవే వెళ్ళట్లేదా అని చెప్పేసానంటే ఏమంటే అందరూ మంచోళ్ళే అండి, అందరూ మంచోళ్ళే. కానీ కొన్నిసార్లు ఈగో హర్ట్ చేసినప్పుడు కొన్ని చేసినప్పుడు సడన్గా ఆడిలో కూడా వచ్చి వెళ్ళిపోతూ ఉంటాడు, మళ్ళీ దాని తర్వాత మళ్ళీ ఆడు నార్మల్ మనిషే ఆడి క్యారెక్టర్లో ఉంటాడు. కొన్నిసార్లు సడన్గా మనం అగ్రెసివ్ అయిపోతాం, ఆ అగ్రెసివ్ అయిపోయిన ఎమోషనే అండి అది, అంతకు మించి ఇంకేమీ లేదు అని చెప్పేసి ఆ డైలాగ్ పెట్టడం జరిగింది.